యుద్ధాల్లో అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడూ జరగదు. అదే జరిగితే పృథ్వీరాజ్ చనిపోడు. లేదంటే గనక అలెగ్జాండర్ చనిపోడు. వాళ్ళు కోరుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. యుద్ధంలో విజయం అనేటటువంటిది అదృష్టం కూడా. విజయంలో యుద్ధంలో విజయం అనేటటువంటిది కోసమే పోరాడతాం. కానీ స్మరించడానికి అదృష్టం కూడా ఉండాలంటుంటారు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, అమెరికా వేసిన ఎత్తుగడ ఏంటంటే, భారతదేశం టాప్ 3, టాప్ 4 ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌కి చేరిపోబోతుంది. ఓ రకంగా ఇప్పటికే రష్యా, ఆసియా ఖండంలో రష్యా అతిపెద్ద ప్రబల శక్తి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద శక్తి. దాంతోనే తలబట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇండియా కూడా టాప్ 3, టాప్ 4కొచ్చిందంటే గనక 2 శక్తులు ఆసియాలో నంబర్ 1, నంబర్ 2 అదే నంబర్ 2, నంబర్ 3గా ఉంటే ప్రమాదం అన్న ఉద్దేశంతో మనల్ని ముందుగానే దెబ్బ కొట్టడం కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవసరం లేకపోయినా వెళ్ళిపోయింది అమెరికన్ సైన్యం. పోతా పోతా కావాలని ఆయుధాలు వదిలిపెట్టింది. పాకిస్తాన్ అప్పటికి అమెరికా చెప్పు చేతలో ఉన్నది. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తాలిబాన్లు అక్కడికి పరుగులు పెట్టుకుని వెళ్ళే విధంగా అమెరికా పాకిస్తాన్ చేతన కథ నడిపించింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ పాకిస్తాన్‌ని పక్కన పెట్టి ఆ తాలిబాన్లు భారత్‌తో కథ నడుపుతున్నారు. భారత్‌కి అక్కడ బంగారపు గనులు అక్కడ ఉన్నటువంటి ఇతర గనులు కూడా ఇస్తానంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, అజిత్ దోవల్ ఎత్తుకు పై ఎత్తేసాడు. పాకిస్తాన్‌కి, తాలిబాన్‌లకి ఒక అభిప్రాయ విభేదం ఉంది. తాలిబాన్లు తమని పాకిస్తాన్ పావులుగా వాడుకుంది. బిన్ లాడెన్‌ని చంపించింది పాకిస్తాను. అల్జవహర్‌ని చంపించింది పాకిస్తాను. మాకు షెల్టర్ ఇచ్చినట్టు నటిస్తూ మా నాయకుల్ని చంపిస్తూ తద్వారా తను సంపాదించుకుంది. ప్లస్ జోరాన్ రేఖ, అలాగే ఖైబర్ పఖ్తూనా ప్రాంతం తమదే. కానీ పాకిస్తాన్ లాక్కుంది అన్నటువంటి కసి ఉంది. వాళ్ళ ఆ కసిని అజిత్ దోవల్ ఎగదోశారు. ఫలితం ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్యన సందిగ్ధ పరిస్థితి, యుద్ధ పరిస్థితి. ఏ వెపన్స్‌తో అమెరికా వదిలిన వెపన్స్‌తో భారత్‌ని దెబ్బకొట్టడానికని అమెరికా స్కెచ్ చేస్తే, అదే వెపన్స్ ఇప్పుడు పాకిస్తాన్ మీద వాడుతున్నారు తాలిబాన్లు. ఇది కీలకమైనటువంటి అంశం. అది భారత్ సాధించినటువంటి స్ట్రాటజిక్ విన్ అన్నమాట.